హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మోరల్స్, ఎథిక్స్, విలువలు, ఆవాలు నేర్పిస్తాను రండోయ్ అని అంటున్న నయనతార కియా. మనకు తెలుసు కదా, తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార కియా పక్కా కమర్షియల్ అని. ఎంత కమర్షియల్ అంటే తాను నటించిన సినిమా ప్రమోషన్స్కి రావాలన్నా కూడా సెపరేట్గా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే తప్ప ప్రమోషన్స్కి రాను అని చెప్పే అంత సిన్సియర్ యాక్ట్రెస్ అన్నమాట. ప్రొడ్యూసర్స్ అన్న సైన్మా అన్న అంత గౌరవం ఆమెకి. అయినా ఎందుకు సినిమాలు ఎట్టుకుంటూ ఉంటారంటే టైం బ్యాడ్ అంతే, వేరే ఆప్షన్స్ లేక ఎట్టుకుంటూ ఉంటారు, తప్పదు. ఆ వీక్నెస్తోనే ప్రొడ్యూసర్స్ని ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటుంది నయనతార కియా. సీనియర్ హీరోలు రిక్వెస్ట్ చేసినా కూడా ఇంట్లో పప్పు చేయాలని, గార్డెన్లో నీళ్లు పట్టాలని ఏవో కుంటి సాకులు చెప్పి డుమ్మా కొడుతుందే కానీ అస్సలు ఈవెంట్స్కి అటెండ్ అవ్వదు. అలా కాకుండా ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రా పేమెంట్కి రెడీ అంటే మాత్రం ప్రోగ్రామ్కి అరగంట ముందే వచ్చేసింటుంది అక్కయ్య. అది ఆమె డెడికేషన్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఇష్యూ సివియారిటీ అర్థం కాదు కాబట్టి అనేది ట్రేడ్ పండితుల ఉద్దేశం. ఇక మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో నయనతార కియా బయోపిక్ డాక్యుమెంటరీ ఒకటి వచ్చింది. అయితే ఏంటి అంటారా, ఏం లేదు, అందులో నానుమ్ రౌడీన్ దా అనే సైన్మాలోని చిన్న బిట్లు వాడేసుకున్నారంట. ఇక ఆ సైన్మాలో ఆమె ఎంత హీరోయిన్ అయినప్పటికీ దానికి ధనుష్ అనియా ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన అభ్యంతరం చెబుతూ కాపీ రైట్స్ కేసు కింద 10 కోట్లు వేశాడు నెట్ఫ్లిక్స్ ఓడి మీద. అంటే ఇండైరెక్ట్గా ఆ ప్రోడక్ట్కి ప్రొడ్యూసర్ అయిన నయనతార మీద అన్నమాట. దీంతో విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ అకియా ఓపిక తెచ్చుకొని కూకొని ఇంత పెద్ద పొడవాటి లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత పొడవు చదివే అలవాటు మనకు ఉండదు కాబట్టి క్లుప్తంగా మన ట్రేడ్ పండితులు చెప్పేది ఏమంటే, యో ధనుష్ రాజా, సన్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని రాయడం వెనక నువ్వు లెగసీతో ఇండస్ట్రీకి వచ్చావు, నేను సోలోగా వచ్చా అని అకియా తెలివిగా చెప్పాలనుకుంటుందన్నమాట. ఇక నేను చెప్పేది ఏమంటే, 2 ఏళ్ల నుంచి నా బయోపిక్లో నానుమ్ రౌడీన్ దా క్లిప్స్ వాడుకుంటాను, ఎన్ఓసి ఇవ్వమంటే నువ్వు ఇవ్వలా, అందుకే అవి వాడకుండా తెలివిగా అందులోని పాటల బిట్స్ ఇలాగ వాడేసుకున్నా. అయినా కూడా నువ్వు కాపీ రైట్స్ కేసు వేసావు, అది కూడా 10 కోట్లకు. ఇదే న్యాయం అని వాపోయింది నయనతార కియా. ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన నువ్వేమైనా బాలయ్య డిక్టేటర్వా? నీ లీగల్ నోటీస్కి సరైన రిప్లై ఇస్తాను. నాకు నానుమ్ రౌడీన్ దాన్ సైన్మాకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చినప్పటి నుంచి నువ్వు కుళ్ళుకుంటున్నావు సీక్రెట్గా, అందుకే ఇదంతా చేస్తున్నావు అని తెలుసుకోలేనంత వెర్రిదాన్ని కాదు, కబడ్దార్. ఇక బిజినెస్ అటుంచితే మనం మనుషులం కాబట్టి విలువలు, వలువలు, ఆవాలు, గసగసాలతో బతకాలి. అప్పుడే ఈ ప్రపంచకం కె రాఘవేంద్రరావు సైన్మా పాటలాగా అందంగా ఉంటుంది అని ఆ పొడవాటి లెటర్ని ముగించేసింది అకియా. ఈ లెటర్ అంతా గ్యాప్ లేకుండా చదివిన ట్రేడ్ పండితులకు ఒక్కటే అర్థం కావడం లేదు. బిజినెస్ చూడకూడదు, మానవత్వం మాత్రమే చూడాలి అని తన పెళ్లి వీడియో రైట్స్ని కూడా నెట్ఫ్లిక్స్కి 50 కోట్లకు అమ్మేసుకున్న నయనతార కియాకి బిజినెస్ చూడకూడదు అని చెప్పే రైట్ ఉందా అని అడుగుతున్నారు. తాను నటించిన సైన్మా ప్రమోషన్స్కి రావాలంటే కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఆ ప్రొడ్యూసర్లు ఇస్తేనే వస్తాను అని టార్చర్ పెట్టే అకియాకి బిజినెస్ గురించి మాట్లాడే హక్కు ఉందా అని అంటున్నారు. ఇక ఫైనల్గా ఈ కాపీ రైట్స్ కాంట్రవర్సీ ఉన్న డాక్యుమెంటరీ కోసం కూడా నెట్ఫ్లిక్స్ ఓడి దగ్గర నుంచి భారీగా డబ్బులు దండుకుంది నయనతార కియా. అదేమి చారిటీ ప్రాజెక్ట్ అయితే కాదు. అలా ఎవడు ఎటుపోయినా నాకు పైసలు మాత్రం ఇంపార్టెంట్ అని కుండలు బద్దలు కొట్టేసి ఈ అకియా ధనుష్ అని మాత్రం బిజినెస్ చూడొద్దు, మానవత్వం మాత్రమే చూడు అని చెప్పే దాంట్లో పాయింట్ ఏమిటి మాకు అర్థం కావట్లేదని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. ధనుష్ అనియా ఖచ్చితంగా డబ్బుల కోసం అయితే ఈ నోటీస్ పంపించుండడు. ఆ నానుమ్ రౌడీన్ దాన్ సైన్మా ప్రమోషన్స్కి కూడా ధనుష్ అనియాని ఎక్స్ట్రా డబ్బులు అడిగి టార్చర్ పెట్టుంటుంది. అందుకే అనియా అదంతా మనసులో పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని ఆ సైన్మాలో కంటెంట్ వాడుకుంటున్నావు అని నోటీస్ ఇసిరేసి ఉంటాడు అని సినిమా మేధావులు ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ లాగా పోజు కొడుతూ చెప్తున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.